Welcome to Lapakshi Fix It. Today our topic is word swapping. Option A లో overwhelming అన్నాడు, B లో playful అన్నాడు, C లో doable అన్నాడు, D లో enthusiastic అన్నాడు. ఇప్పుడు మనం ఏమంటే ఏబి అంటే ఏని బిగా మార్చాలి, బిని ఏ ప్లేస్లోకి ఇవ్వాలి. ఇలా ఆప్షన్ మనకి ఇచ్చాడు. ఏసి అంటే ఏలోకి సి, ఆప్షన్ సి రావాలి, సిలోకి ఏ రావాలి. చూద్దాం. టు కీప్ ద ఛాలెంజ్ ఓవర్వెల్మింగ్ అన్నాడు. ఓవర్వెల్మింగ్ అంటే మీనింగ్ వచ్చి హ్యూస్. ప్లేఫుల్ అని మనకు తెలుసు, సరదాగా, ఫన్నీ, ప్లేఫుల్. డూవబుల్ అంటే డూ అనే పదం ఉంది కదా, వెర్బు, దానికి డూవబుల్ అంటే అడ్జెక్టివ్. డూవబుల్ అంటే చేయొచ్చని. ఎంతూసియాస్టిక్ అన్నాడు, మనకి తెలుసు. సో మనం వేరే ఇంగ్లీష్ లో ఎంతూసియాస్టిక్ పర్సన్స్ అంటాము. సో అంటే ఈగర్ పర్సన్స్ అన్నమాట, లేదా క్యూరియస్ పర్సన్ అని చెప్పొచ్చు. చెక్ చేద్దాం ఆప్షన్స్ ఏమున్నాయో. టు కీప్ ద ఛాలెంజ్ ఓవర్వెల్మింగ్ అన్నాడు. అక్కడ క్వశ్చన్ లో కీప్ తర్వాత మనకి నౌన్ ఫామ్ ఇచ్చాడు, తర్వాత ఆన్సర్ ఇక్కడ యాడ్జెక్టివ్ రావాలి. సో ఆప్షన్ వాడు ఏం చెప్పాడంటే టు కీప్ ద ఛాలెంజ్ ఓవర్వెల్మింగ్ అన్నాడు. సో బెస్ట్ ఆప్షన్ వచ్చి ఇక్కడ చెప్పాల్సిన వర్డ్ వచ్చి మనం ఓవర్వెల్మింగ్ కాదు, ద బెస్ట్ ఆప్షన్ వచ్చి ప్లేఫుల్ అని చెప్పాలి. ఎందుకంటే ప్లేఫుల్ ఎలా పనిచేస్తుంది, యాడ్జెక్టివ్. ఆప్షన్ డిలో ఎంతూసియాస్టిక్ అన్నాడు, ఫన్ ఫర్ అన్నాడు. ఫన్ అంటే సరదా. సో డిలో చెప్పిన వర్డ్ ఎగ్జాక్ట్ గా సరిపోయింది. మన ఆప్షన్ లో డి రాకూడదు. సో ఆప్షన్ కన్ఫర్మ్ గా ఏబి ఆర్ ఏసీ అవ్వాలి. టు కీప్ ద ఛాలెంజ్ అన్నాడు, ప్లేఫుల్ అని చెప్పండి, అప్పుడు ఆన్సర్ సరిపోతుంది. ఏది మనం కన్ఫర్మ్ గా చేంజ్ చేసాము. ఇప్పుడు మేకింగ్ ఇట్ మోర్ అన్నాడు. సో బిలో వర్డ్ ఇక్కడికి వస్తుంది కాబట్టి ఏలో చెప్పిన పదం బిలోకి వస్తుంది. మేకింగ్ ఇట్ మోర్ అన్నాడు, మోర్ ఓవర్వెల్మింగ్. సో ఏని బి గాను, బిని ఏ గాను మార్చాలి. చెక్ చేద్దాం. టు కీప్ ద ఛాలెంజ్ అన్నాడు అనమాట. తర్వాత ఆన్సర్ వచ్చి ప్లేఫుల్ అని చెప్పండి. మేకింగ్ ఇట్ మోర్ ఓవర్వెల్మింగ్ అన్నాడు. సో ఏని బి గాను, బిని ఏ గాను మారిస్తే సరిపోతుంది. ద బెస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్.